నమస్కారం. జూబ్లీహిల్స్ ఎన్నిక ఊపందుతోంది. జూబ్లీహిల్స్ ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటా ఉన్నారు. ఎవరు మాయ మాటలు చెప్తారు, ఎవరు వాస్తవాలకి దగ్గర ఉండి పనిచేస్తారనేది ప్రజలకి అర్థమవుతా ఉంది. కేటీఆర్ సహనం కోల్పోయి పార్లమెంట్ ఎన్నికల్లో 0 వచ్చిన తర్వాత ఈ ఎన్నికల్లో ఎలాగో ఓటమి తప్పదని తెలిసి సహనం కోల్పోయి ప్రజాస్వామ్యాన్ని అదే ఓటర్ని అవమానపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. నేను ఎక్కడో మాట్లాడుతూ 5,000కి ఓటుకు 5,000 తీసుకొని టిఆర్ఎస్ కి ఓటేయమని చెప్పడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ కి రిక్వెస్ట్ చేస్తామని సుమోటోగా తీసుకొని కేటీఆర్ మీద తక్షణమే కేసు ఫైల్ చేయాలి. అంటే ఓటర్ అనేవాడు ఇంత అంటే ఓటర్ అనేవాడిని డబ్బులతో లెక్కించి మాట్లాడడం అనేది ప్రజాస్వామ్యం జరగదు. ఆయన నిన్న ఈ మీటింగ్ లో మాట్లాడుతూ అన్నారు, 5,000 తీసుకోండి టిఆర్ఎస్ కి ఓటేయండి. ఇది ప్రజాస్వామ్యంలో పద్ధతి కాదు. ఆయన ఓటేమని అడుగుతారు లెక్క, కానీ డబ్బులతో ఓటర్ని లెక్కించడం అనేది మంచి పద్ధతి కాదు. ఎలక్షన్ కమిషన్ తక్షణమే కేటీఆర్ మీద కేసు నమోదు చేయాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో మెజారిటీ అంశాలు నెరవేర్చి ఓటు అడుగుతాము. ఇంకెక్కడో అహానా పెళ్లిలా ఉంది అన్నది. అహానా పెళ్లి వ్యవహారం అంతా మీ చుట్టూ తిరుగుతా ఉంది. దానికి కారణం డబుల్ బెడ్రూమ్లని ఎగ్గొట్టినటువంటి గనులు మీరు. ఉద్యోగాలని మన ఉద్యోగాలు మనకొస్తాయని ఉద్యమంలో ఉసిగొలిపి ఎంతో మంది అమాయక యువకుల యొక్క ప్రాణాలు బలిగొన్న చరిత్ర మీద తీరా పట్టణంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలను మీ ఇంట్లో పెట్టుకున్న ఘనత మీద. ఉద్యోగం నడిపినప్పుడు తెలంగాణ వచ్చే వరకు ఇంటికో ఉద్యోగం అని, తర్వాత 1,00,000 ఉద్యోగాలని యువకుల్ని మోసం చేసి అహనా పిల్లలు కోడిగట్టే చూపించినట్టు చూసి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ఇంటి నిండా ఉద్యోగాలు పెట్టుకున్నారు. ఇవాళ ఇక్కడ మహిళని మాట్లాడుతూ ఉన్నారు. 5 ఏళ్ళు ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక మహిళ లేకుండా 5 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపిన నీచ చరిత్ర బీఆర్ఎస్ పార్టీది, కేసీఆర్ గారిది. ఇవాళ మీదికి చూడటానికి బీజేపీతో పోటీ పడుతున్నట్టు నటిస్తున్నటువంటి బీఆర్ఎస్ లోపాయికార్ ఒప్పందంలో భాగంగానే జూబ్లీహిల్స్ లో ఇంత ప్రాముఖ్యత లేని అభ్యర్థిని బీజేపీ నిలబెట్టింది. మేము చాలాసార్లు చెప్పాం, బీజేపీ బీఆర్ఎస్ పార్టీ వేరు కాదు. మళ్ళీ చెప్తామని ఇవాళ కూడా వేరు కాదు. లోపాయికార్ ఒప్పందంలో ఉన్నారు కాబట్టే జూబ్లీహిల్స్ ఎన్నికల త్వరలో ప్రాధాన్యత లేని అభ్యర్థిని నిలబెట్టినారు. తద్వారా పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లు గెలవడానికి సహకారం చేసిన బీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికల్లో రుణం తీసుకునే పనిలో ఉంది బీజేపీ. దాని కారణంగానే ఇక్కడ అప్రధానిత క్యాండిడేట్ పెట్టినారు. గత చరిత్ర తీసుకుంటే 10 ఏళ్లలో దేశ చరిత్రలో దేశ పార్లమెంట్ జరిగిన ప్రతి పరిణామంలో కేసీఆర్ యొక్క పాత్ర, బీఆర్ఎస్ పార్టీ ఎంపీల పాత్ర ఉంది. అధ్యక్ష ఎన్నిక మొదలుకొని ట్రిపుల్ తలాక్ బిల్లు వరకు ఆఖరికి రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చిన ఓటేసిన చరిత్ర మీది. చిన్న పిల్లని అడిగినా చెప్తాడు, బీఆర్ఎస్ బీజేపీ వేరు కాదు. నేను జూబ్లీహిల్స్ ప్రజలకు కూడా తెలియజేదలుచుకున్నాను, బీజేపీ బీఆర్ఎస్ కి ముసుగేసుకొని లోపాయికారిగా సహకారం చేస్తా ఉంది.
బీజేపీకి ఓటేసినా బీఆర్ఎస్ వేసినా రెండు ఒకటే. వాళ్ళు మేము కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లోకి వచ్చినట్టు ముందుకు వచ్చినటువంటి వాగ్దానాలు ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం ఇచ్చాం. మీరు ఒక్క మహిళకి మంత్రి పదవికి ఉన్న మహిళల్ని కించపరిస్తే మేము ఉచితంగా మహిళలకి బస్ సౌకర్యం ఇచ్చాం. ఇలా 40 లక్షల రేషన్ కార్డులు మీరు 10 ఏళ్ళు ఊరడించి ఒక్క రోజున కేసీఆర్ గాని కేటీఆర్ గాని హరీష్ రావు గాని రేషన్ కార్డ్ అనేది బీద ప్రజల యొక్క జీవితాల్లో ఒక మెలుగైన దీపం అనేది మర్చిపోయి 10 ఏళ్ళు పెండింగ్ లో పెడితే మేము వచ్చిన తర్వాత 40 లక్షల రేషన్ కార్డులు ఇచ్చి బీద ప్రజలను ఆదుకుంటా ఉన్నాం. దాని ద్వారానే నిత్యావసర సరుకులు కానీ సన్న బియ్యం కానీ చరిత్రాత్మక కార్యక్రమం సన్న బియ్యం కూడా ఇవాళ బీద ప్రజలకు అందుతా ఉంది. మేము ఇచ్చిన రేషన్ కార్డుల వల్ల 1,20,00,000 మంది ఇలా రేషన్ కుటుంబాలు ఇలా రేషన్ కార్డు యొక్క లబ్ధి పొందుతా ఉన్నాయి. జూబ్లీస్ ప్రాంతంలో దాదాపు 40,000 ఇళ్లలో 200 లోపు యూనిట్లు కరెంటు కాలుతో ఉచితంగా 0 బిల్లు పొందుతా ఉన్నారు. అడుగున రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బీద ప్రజల యొక్క జీవితాలని మెరుగుపరిచే పనిలో ఉంది. మీరు 10 ఏళ్ళు బీద ప్రజల గురించి ఒక్కరోజు కూడా ఆలోచించిన పాపాన పోలే. కార్పొరేట్ సెక్టర్తో కుమ్మక్కై ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా దోచుకొని ఈ రాష్ట్రాన్ని దివాలా తీయించి 7.5 లక్షల కోట్ల అప్పులో కూర్చోబెట్టి పోయినారు. కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో ఉంటే ఈయన ఇక్కడ పబ్బం గడుపుకోవడానికి రాజకీయాలు ఎప్పుడు చేయాలో ఎక్కడో చేయాలో కూడా తెలియని స్థితిలో ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. అసహనంగా మాట్లాడుతూ ఉన్నారు. సర్వం కోల్పోయిన విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఏ సెక్షన్ వాళ్ళ మీటింగ్ పెట్టి ఆ సెక్షన్ వాళ్ళు రెచ్చగొడతా ఉన్నారు. మైనార్టీల మీటింగ్ పెట్టి మైనార్టీ రెచ్చగొడతా ఉన్నారు. మహిళల మీటింగ్ పెట్టి మహిళలు రెచ్చగొడతా ఉన్నారు. అగ్రవర్ణాల కొన్ని కులాలని మీటింగ్ పెట్టి వాళ్ళు రెచ్చగొడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల యొక్క శ్రేయస్సు కోరుకునే పార్టీ. అందుకే జూబ్లీహిల్స్ ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టే నేను రేవంత్ రెడ్డి గారు జరిగిన రోడ్ షోలో వేలాదిగా తరలి వచ్చి అపూర్వక స్వాగతం పలికినారు. వాళ్ళ యొక్క ఉత్సాహం, వారి యొక్క పలకరింపు చూస్తే జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు మంచి మెజార్టీతో గెలుస్తారనేటువంటి నమ్మకం ఏర్పడతా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు. आला